ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గణానాన్త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమస్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాన్ బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోదభిసేదసాదనం. శ్రీమహాగణాధిపతయే నమః. ఓం ప్రణో దేవీ సరస్వతే వాజేభిర్వాజనేవతే ధీనామపత్రియవతో శ్రీవాగ్దేవ్యై నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురు గణేశ శారదాంబాయై నమో నమః. అయం ముహూర్తస్సు ముహూర్తోహస్సు శ్రేయః కాంతాయ కళ్యాణ నిధే దినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దివ్య చరణారవిందాలకు, అలాగే గురు గణేశ శారదాంబ అమ్మవారి యొక్క దివ్య చరణారవిందాలకు నమస్కరిస్తూ సాన్వి మీడియా ఛానల్ ద్వారా జ్యోతిర్వాణి అనేటువంటి ప్రసార కార్యక్రమంలో భాగంగా ఈ యొక్క వార ఫలితంలో శ్రీ సంపద్గణపతి జ్యోతిష్యాలయం ద్వారా వివరించబడుతోంది. భక్త మహాశైలు ఆదిత్యాది నవగ్రహ ఆనుకూల్యతను పొంది, అలాగనే పంచాయతన దేవతా సమీక్షిషడామనాయ స్వరూపుణైనటువంటి శ్రీ లలితాదేవి త్రిపుర సుందరి ఆశీస్సులు పొందుతూ, అలాగనే ఆయుర్భాగ్యములు పొందుతారని ఆశిస్తున్నాం. ఈ యొక్క క్రోధినామ సంవత్సరంలో తేదీ 16/6/2024 తేదీ ఆదివారం, క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం. ఈ రోజున శుద్ధ తదియ దశమి రాత్రి 2:44 వరకు, హస్తా నక్షత్రం ఉదయం 10:09 వరకు, తదుపరి చిత్తా నక్షత్రం వస్తుంది. అలాగనే కరణం తైతుల, యోగం వరియాన్ రాత్రి 8:28 వరకు, తదుపరి పరిహ. కరణం తైతుల 1:48 వరకు మధ్యాహ్నం ఉండి, తదుపరి గరజి రాత్రి 2:44 వరకు వర్తిస్తుంది. ఈ యొక్క జ్యేష్ఠ శుద్ధ దశమని దశపాపహార దశమి అంటారు. అంటే మానవుని యొక్క గ్రహస్థితుల్లో ఉండేటువంటి దశవిధకృతములైనటువంటి పాపములు ఏవైతే హరించబడేటువంటిది ఉంటుందో, అలాగనే భానుసప్తమి, దశపాపహార దశమి, నిర్జల ఏకాదశి, ఇవన్నీ కూడా కొన్ని తిథులకు కొన్ని పేర్లు పెట్టడం జరిగింది. కావున ఈ దశపాపహార దశమిలో ఆదిత్యాది నవగ్రహ స్తోత్ర పారాయణ కానీ, అలాగనే మనం చేసేటువంటి దుష్కృతములు ఏవైతే ఉంటాయో తొలగడం నిమిత్తార్థమే సకల దేవతారాధనలు, అంటే ఎవరెవరు మనస్ఫూర్తిగా ఇష్టదేవతారాధన ఉంటుందో వారి దేవతారాధన కొలుచుకొని దశ విధమైనటువంటి పాపములన్నీ హరింప చేసుకునే ప్రయత్నం చేసినట్టయితే మానవుడు సుఖ సౌభాగ్యములు కూడా పొందుతారని శాస్త్రములు చెబుతూ ఉన్నాయి. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యస్య రాహవే కేతవే నమః. మానవ జన్మజాతక ప్రకారంగా ఈ యొక్క 12 రాసుల్లో మేషాదిలగాయతో మీనం వరకు కూడా 12 రాసులు కూడా 27 నక్షత్రములకు అధిపతులు అవుతూ, గ్రహ గోచార ఫలితాన్ని బట్టి మానవుడు ఈ వారంలో, ఈ మాసంలో, ఈ సంవత్సరంలో ఎట్లా నడుచుకోవాలనేటువంటివి మనం ఈ సాన్వి మీడియా ఛానల్ ద్వారా జ్యోతిర్వాణి అనేటువంటి కార్యక్రమం ద్వారా మాకు తెలిసినంత మట్టుగా తెలియజేయడం జరుగుతోంది. కావున మేషరాశి వారికి, ఈ రాశి వారికి అధిపతి గోచార రీత్యా గురుడు 2వ ఇంట్లో ఉన్నందున శుభకారకుడుగా ఉంటూ, ఉద్యోగస్తులకు శ్రమ అయినప్పటికీ కూడా వేతనం పెంపు వలన అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి. వీరికి సంతాన విషయంలో అధిక సౌఖ్యం, ధనలాభం, రాజకీయ, వ్యాపార, షేర్ మార్కెట్లో వ్యాపారస్తులకు, అలాగే ఫైనాన్షియర్లకు కూడా అన్ని రకములైనటువంటి శుభకరాయకంగా ఉంటుంది. అయితే వీరికి సోదర సోదరి మూలకంగా మధ్య సఖ్యత తక్కువై తగాదాలు, విరోధాలు రావడానికి అవకాశం ఉన్నాయి. వీరు సుందరకాండ పారాయణ కానీ, లేదా శ్రీ హనుమద్ రామాయణ పారాయణ కానీ చేసినట్టయితే వీరికి కుజుడితాలక ఫలితములన్నీ కూడా శుభ ఫలితాన్ని చేకూర్చే అవకాశం కనబడుతుంది ఈ వారంలో మేషరాశి వారికి.